ఇందాక నాగబాబు ఒక ట్వీట్ పెట్టాడు మావిగన్ గురించి. జగన్ గారు వివేకం కోల్పోయి మావిగన్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఎక్కడైనా ఒక నాయకుడు తప్పు చేస్తే రెండో క్యాడర్ వాళ్ళ నాయకత్వం వీళ్ళందరూ పూర్తి స్థాయిలో ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ వైసీపీలో మాత్రం ఆ తప్పును సరిదిద్దకుండా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మావిగన్ గురించి ఈ పిచ్చి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఆ ట్వీట్. నిజానికి నీ దగ్గర నుంచే నేర్చుకోవాలి ప్రజలు, కానీ నీ దగ్గర నుంచి అన్ని పార్టీలు నేర్చుకోవాలి. పైగా దరిద్రం ఏంటంటే నీలాంటి పార్టీ నాయకులు చెప్తా ఉంటారు అవతల పార్టీకి నీతులు. నీ పార్టీ నాయకులు ఇంకా జనాలు వినటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. స్కానర్ పట్టుకొని అవసరమైనప్పుడు డబ్బులు అడుక్కోవడానికి వస్తావు. అమ్మాయిల వస్త్రాధరణ గురించి ఎవడో ఒకడు మాట్లాడితే పూర్తి స్థాయిలో దాన్ని పట్టుకొని కామెంట్ చేయడానికి కందుకూరు వీరేశలింగం లెవెల్లో వచ్చేస్తావు. నువ్వేమన్నా నయా కందుకూరు వీరేశలింగం అని చెప్పి మీ మీడియాను ఊస్తూ ఉంటుంటే మాత్రం కనిపించవు, వినిపించవు. స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళని, మీ పార్టీ సానుభూతి పరురాలైనటువంటి ఒక మహిళని కారులో పడేసి రేప్ చేసి 5 సార్లు అబార్షన్ చేస్తే నడి రోడ్డు పైన ఆ బాధితురాలని న్యాయం కోరుతుంది. ఎందుకు కోరుతున్నావు అని చెప్పి కొడుతుంటే మీ నాయకులే వచ్చి నీకు వినపడదో కనపడదో అసలు ఎటుపోతావో తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు వచ్చేసేలేకి నువ్వు మీ తమ్ముడు కళ్యాణ్ బాబు ఇద్దరు వచ్చేసేలేకి డప్పు కొడతా ఉంటారు. రాష్ట్ర ప్రజలకి డప్పు కొట్టండియా, రాష్ట్ర ప్రజల తరపున మాట వినిపించండియా, రాష్ట్ర ప్రజల కోసం పోరాడండియా, ప్రశ్నిస్తా అని చెప్పి పార్టీ పెట్టి ప్రశ్న కంటే కూడా మీ పార్టీ బతికే ఒక ప్రశ్న అయిపోయిందా అని చెప్పి జనాలు అడుగుతుంటే స్కానర్ పట్టుకొని వస్తావు లగెత్తుకుంటా. అక్కడికి వెళ్ళి వాళ్ళని తిడతావు, ఇక్కడికి వెళ్ళి వీళ్ళంటావు. ఏమన్నంటే ఇదొక నీకు ఒక ఆట అయిపోయింది. రాష్ట్రంలో రాజకీయం చేయని ఆయన అంటే రాజకీయం కంటే కూడా జగన్ గారిని ఎట్లా తిట్టాలా ఇదే మీ అన్నదమ్ములకి ఇద్దరు తెలిసింది ఇదే. చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ పెట్టారు, పార్టీ ముసుగులో పూర్తి స్థాయిలో స్కానర్ వ్యాపారం చేసుకుంటారు. ఏం చేశారా మీరంటే వాస్తవంగా నువ్వు తీసుకున్న ఎమ్మెల్సీ పదవికి ఏనాడే న్యాయం చేసావు ఈ 2 సంవత్సరాలు? నువ్వు ఎమ్మెల్సీగా తీసుకున్నాక ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉన్నావు, ఎన్ని రోజులు పర్యటించావు, ఎన్ని సమస్యల మీద పోరాటం చేసావు, ఎన్ని సమస్యలు మండలిలో ప్రస్తావించావు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా అమరావతి గురించి అసెంబ్లీలో తీర్మానం ఏంటి, శాసన మండలిలో చర్చ జరగాలని అడగకుండా శాసన మండలి ఎందుకు చర్చ జరగలేదు, లడ్డు ఇష్యూ పైన అక్కడ పెట్టేది ఏంటి, ఇక్కడ కూడా పెట్టండి, ఇక్కడ కూడా మేము మాట్లాడతామని ఇవన్నీ అడగకుండా తానా అంటే తందానా భజన. నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చేసావా? పిఠాపురంలో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే నీకు కనపడలేదా? నువ్వు చిరంజీవి గారిని ఆహా ఓహో అని చెప్పి ఎవరైనా ఏదైనా విరుచుకుపడతాను నేను మా అన్నదమ్ముళ్ళు ఎవరినైనా ఏమన్నంటే ఒప్పుకోను అన్నావు. స్వయంగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి పైన వాడు వీడు అని సంబోధిస్తే కనపల్లా వినపల్లా. ఇంకా నువ్వు చిరంజీవి గారికి గౌరవం ఇచ్చేదేముంది? తొక్క నువ్వా ఇచ్చేది? చిరంజీవి గారు నంది అవార్డులు పక్క రాష్ట్రంలో ఇవ్వాలి అని అడిగినందుకే టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ చేసుకుంటూ కామెంట్లని ఆయన తిడుతూ మాట్లాడుతుంటే నువ్వా వినపడేది కనపడేది. టీడీపీ సానుభూతి పరులైనటువంటి నిర్మాతలు వీళ్ళందరూ చిరంజీవి గారిని అగౌరవపరుస్తూ మాట్లాడితే నువ్వు కనపల్లా. నువ్వు మహిళల అభ్యున్నతి గురించి నువ్వు గతంలో మాట్లాడు. మహిళల్ని కాళ్ళే చూడాలి, ఇది ఈ కాలం, మనం అందరం రాముల్లాగా ఉండాలి 5 అని మాట్లాడతావు. నీ పార్టీ వాళ్ళందరూ అవినీతి, మహిళలపై లైంగిక దాడులు, నీదంతా నిజంగా చెప్పాలంటే మీరు ఒక రాజకీయ పార్టీ, మీరు పక్కన వాళ్ళు సలహాలు ఇవ్వటం. టీడీపీ కోసం పనిచేయడానికైతే జనసేన ఎప్పుడైనా సిద్ధమే. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయమంటే జనసేన జగన్ గారి హయాంలో మాత్రమే పోరాటం చేస్తున్నాం అనే బిల్డప్లతో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశ శ్రమిస్తూ తెలుగుదేశం కోసమే మీరు పార్టీ పెట్టింది. అసలు నిజంగా నువ్వు కూడా క్వశ్చన్ చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నువ్వు కూడా నీ ఓటు లేదు, నీకు అసలు అమరావతి గురించి ఏం తెలుసు? గతంలో అమరావతి గురించి మీ తమ్ముడు ఎందుకు క్వశ్చన్ చేశాడు? అయ్యా అక్కడ అవినీతి, టీడీపీ రాజధాని ఎందుకు క్వశ్చన్ చేశాడు? మీరైతే విపరీతమైన స్టాండ్లని మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు మెలుగు వచ్చింది. విశాఖపట్నంను పూర్తి స్థాయిలో ఆర్థిక రాజధాని, అక్కడ ఎందుకు 99 పైసలకు భూములు ఇస్తున్నారంటే నీకు కనపడదు వినపడదు. ఆర్థికంగా మన రాష్ట్రంలో ఏకైక అక్కడ ఉంటే దాని 99 పైసలు భూమిగా ఎందుకు ఇస్తున్నా కనపడదు. నీకు సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఇక మన దగ్గర పూర్తి స్థాయిలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలుపుతా అంటే ఆ ప్రాంతం మీద నీకు ఏందనేది కూడా ఆలోచన లేదు. నీకు ఆ ప్రాంతం ఏదైతే పూర్తి స్థాయిలో మన ఖర్చు తగ్గుద్ది, మనకు కారిడార్ ఏర్పడిద్ది, గ్రోత్ ఇంజన్ లాగా మన రాష్ట్రానికి పనికి వస్తుందని మనందరం మాట్లాడుతుంటే హైదరాబాద్లో ఇల్లు, హైదరాబాద్లో తినటం, హైదరాబాద్లో ట్యాక్సులు కట్టడం, హైదరాబాద్లో తిరగడం, హైదరాబాద్లో బతుకుతున్న వ్యక్తి ఆంధ్ర మీద ఆడవటం. ఇది ఇంతకు మించి సోషల్ మీడియాలో నాగబాబు పైన ఇప్పుడు విరుచుపడతా ఉన్నారు ఒక్కొక్కరు. నువ్వు ఎమ్మెల్సీ తీసుకున్నాక ఏం చేసావు? స్కానర్ పట్టుకోవడం తప్పితే
నువ్వు ఎమ్మెల్సీ తీసుకున్నాక ఏం చేసావు? వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం తప్పితే నువ్వు ఎమ్మెల్సీ తీసుకొని ఏం పొడిసావు? మండలిలో ఏమంతా పొడిసే క్వశ్చన్లు ఏమన్నా అడిగావు? అడగల. నువ్వు ఎమ్మెల్సీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు మాట్లాడటం తప్పితే ఏదైనా ఏమైనా చేసావా? సుగాలి ప్రీతి గురించి అన్ని మాటలు మాట్లాడాడే మీ తమ్ముడికి ఎప్పుడైనా చెప్పావా? నాయకుడు మా తమ్ముడు అన్నవే, అది కూడా ఆ కేసు కూడా ఇంకా పూర్తి చేయలే. 33,000 మంది అమ్మాయిలు అన్నాడు, కేంద్ర నిఘా వర్గాలు అన్నారు, అయ్యేటి పోయిన అందరినీ మోసం చేసి కూర్చోబెట్టాడు. ఇన్ని హామీలు అన్నాడు, అందరిని మోసం చేశాడు. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టే అమరావతి ఒక తరం మొత్తం నాశనం అయిపోయే అమరావతి ఒక తరం ఆగిపోయినట్టు. మన జీవితాలన్నీ మనం హైదరాబాద్ చుట్టూ తిరగాలి, మన రాజధాని హైదరాబాద్ అన్నట్టు పరిగెత్తాలి ఏదైనా అవకాశం ఉంటే. వీళ్ళు ఇంక అమరావతికి కట్టేగానే ఉంటారు, అది 200-300 ఏళ్ళకి కూడా అవ్వదు అది. ఈ అమరావతి చుట్టూ జనాలు తిరగడానికి అవకాశం లేకుండా వీళ్ళు పూర్తి స్థాయి వీళ్ళు విపరీతంగా ఎస్ఎఫ్టీలకి ఎంతెంత రేట్లను పెంచుకుంటూ కాంట్రాక్టులు బతకడానికి. అది అవినీతిని క్వశ్చన్ చేస్తున్నాం. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ దోపిడీకి వ్యతిరేకం, అక్కడ అవినీతికి వ్యతిరేకం. రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగేలా మేము పోరాడతాం. నువ్వు అప్పుడెప్పుడో నిద్ర లేచినట్టు వచ్చి విచ్చలవిడిగా వచ్చేసి అందరి చేత తిట్టించుకోమాకు దయచేసి. నీ సొంత మీడియా తిట్టేవాళ్ళే, నిన్ను మీ వాళ్ళు తిట్టేవాళ్ళు, అందరూ తిట్టేవాళ్ళు. దేనికి అవసరమే ఉంది? దేనికి? నువ్వేం చేసావా ఈ 2 ఏళ్ళు అంటే చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక్క మాట లేదు. మళ్ళీ నువ్వు వచ్చి అందరినీ ప్రశ్నిస్తూ ఉంటావు. ఎందుకు వచ్చి ఏముంది? బీఆర్ నాయుడిని అడిగావా? ఏంది గబ్బు పని? ఏంది నువ్వు టీటీడీ చైర్మన్ ఉండి ఏంది కర్మ మాకు అని అడిగావా? అడగవు. నీకేంటంటే నీకు ఎమ్మెల్సీ అనేది ఒకటి ఇచ్చారు, ఇంకా దాన్ని చూసుకొని నీకు స్పెషల్ ప్రోటోకాల్ అటు ఉంది నీకు కూడా. ఎంతకంటే దరిద్రం దారుణం ఏమైనా ఉందా?